మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు స్పష్టం చేశారు. రామాయంపేట పట్టణంలో నిర్వహిస్తున్న RPL-4 క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీ ఆవిష్కరణ చేసి కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకంగా రామాయంపేట, మెదక్ ప్రాంతాల్లో క్రీడా మైదానాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువత క్రీడల్లో రాణించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. క్రీడలు యువతను క్రమశిక్షణతో పాటు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతాయని అన్నారు. ఈ నెలలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రాణాలు అత్యంత విలువైనవని గుర్తుచేస్తూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని యువతకు ఆయన ముఖ్య సూచన చేశారు. రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మెదక్, రామాయంపేట ప్రాంతాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే తన సంకల్పమని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గజవాడ నాగరాజు, సరఫ్ యాదగిరి, సుప్రభాత్రావు, రమేష్ రెడ్డి దేమే యాదగిరి, నిర్వాహకులు బసనపల్లి మల్లేశం, ఉమామహేశ్వర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. MRR RPL ప్రారంభించుకోవడం చాలా సంతోషం. కాబట్టి భవిష్యత్తులో కూడా క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ మరి యువకులకు అండగా ఉంటూ మరి వారి అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గ్రౌండ్ అభివృద్ధికి కూడా మరి పూర్తి సహాయ సహకారం మా నుంచి కూడా ఉంటుంది అని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి ఇదే కాదు, ఈ నెల మొత్తం కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా యువకులకు కానీ అందరికీ, మా రామాయణపేట కుటుంబ సభ్యులకు, మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని బయటికి రావాలా. తాగి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బండి నడపకూడదు అని చెప్పి, మరి రాంగ్ రూట్లో కూడా బండ్లు నడపొద్దని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదున్నా రామాయణపేట అభివృద్ధికి, మెదక్ అభివృద్ధికి పని చేసుకుంటూ వాడిని రామాయణపేటని, మెదక్ని ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్పి మా మీడియా సోదరుల ద్వారా మా మెదక్ నియోజకవర్గ రామాయణపేట కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటాం.